హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ అంకిత్ శరత్. ఇవాళ మనతో పాటు డైరెక్టర్ ఉన్నారు. ప్రేమ్ అంటే ఒక థ్రిల్ ప్రాప్తి చేస్తూ అని ముందే టైటిల్లోనే మెన్షన్ చేశారు. సో ఆడియన్స్కి November 21న థ్రిల్ ఇవ్వడానికి నవనీత్ గారు వచ్చేసారు ప్రేమ్ అంటే మూవీతో. హాయ్ అండి. హాయ్ శరత్ గారు, నైస్ టు మీట్ యు. ఫుల్ నేమ్ నవనీత్ శ్రీరామ్ కదా, నవనీత్ అని పిలుచుకోవచ్చుగా? యా, ఆఫ్ కోర్స్. సో దిస్ ఇస్ అవర్ ఫస్ట్ డెబ్యూ మూవీ. యా, దిస్ ఇస్ మై డెబ్యూ డైరెక్షన్. యా, అంటే ఫస్ట్ ఫిల్మ్ అంటే చాలా మందికి చాలా మెమొరబుల్, ఒక ఏమంటారు స్టార్టింగ్ సినిమా కాబట్టి ఫర్దర్గా ఎన్ని సినిమాలు చేసినా ఇది ఒక మంచి గుర్తింపు అండ్ రికగ్నేషన్స్ ఎవ్రీథింగ్ దీంతోనే కాబట్టి. ఏంటి అసలు ప్రేమ్ అంటే? ప్రేమ అంటే క్వశ్చన్ అడుగుతున్నారా, సినిమా గురించి అడుగుతున్నారా? అదే మీరు ప్రేమ అంటే సబ్జెక్ట్ ఏంటి అంటున్నా. అదే ఇట్స్ రామ్ కామ్ అండి. ఒక అరేంజ్ మ్యారేజ్ అయిన కపుల్కి, ఒక థ్రిల్ కావాలని కోరుకుంటున్న అమ్మాయికి, సెటిల్ అవ్వాలని కోరుకుంటున్న అబ్బాయికి పెళ్ళయి కాన్ఫ్లిక్ట్ వస్తే ఎలాంటి కాన్ఫ్లిక్ట్ వస్తుంది, దాని లోపల సుమ గారు ఎట్లా ఎంటర్ అవుతారు అనేది బేసిక్లీ లైన్ అనమాట. బట్ యా, అందరు కపుల్స్కి రిలేట్ అవ్వాలి, లవ్ గురించి రిలేట్ అవ్వాలి అని అది రాసిన సినిమా ఇది. ఫస్ట్ స్క్రిప్ట్ నెరేట్ చేసినప్పుడు ఐ థింక్ ప్రొడ్యూసర్స్ కాల్ కదా, అంటే వాళ్ళకి చెప్పిన తర్వాత మనం సినిమా ఒప్పించుకోవడానికి మీరు ఎలా కష్టపడ్డారు ఒక ఫస్ట్ డెబ్యూటెంట్? అంటే ఈ సినిమాకి జర్నీ చాలా లాంగ్ అండి. నేను ఈ ప్రొడక్షన్ హౌస్కి వచ్చే ముందు నేను వేరే చోట ఉన్నాను, కానీ అక్కడ కుదరలేదు. ఒక ఆల్మోస్ట్ 3 సార్లు ప్రీ ప్రొడక్షన్ జరిగింది, కానీ అక్కడ ఫండ్స్ లేక వీ కుడెంట్ గో. లేదు, ఇదే స్క్రిప్ట్కి ఇది 2021లో రాసిన. అప్పటి నుంచి ఆ ప్రయత్నం, ఈ సినిమా తీయడానికి ప్రయత్నము. సో ఐ థింక్ ఇంత టైం నాకు దొరికిందనేది ఒక అదృష్టం కూడా. ఎందుకంటే త్రూ దట్ టైమ్ స్క్రిప్ట్ కెప్ డెవలపింగ్ అండ్ చాలా సజెషన్ తీసుకుంటూ డ్రాఫ్ట్ రాసుకుంటూ ట్రైంగ్ టు పర్ఫెక్ట్ ది స్క్రిప్ట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అండ్ ఒక షార్ట్ అండ్ స్వీట్ క్రిస్ప్గా ఎట్లా చెప్దాం స్టోరీ అనేది దట్ వాస్ ద ఇంటెన్షన్ అనమాట. సో చాలా కష్టపడ్డాను ఒప్పించడానికి. అంటే ఐ థింక్ ఇక్కడ జాన్వి గారిని కలిసిన తర్వాత ఎవ్రీథింగ్ బికేమ్ సూపర్ ఈజీ. బికాజ్ ఆవిడ వచ్చిన తర్వాత నాకు ఒక బిలీఫ్ వచ్చింది, ఓకే ఈ సినిమా ఖచ్చితంగా కుదురుతుంది. అంటే ఇట్స్ మోర్ డిస్కషన్స్ అండి, బికాజ్ ఇట్స్ అ కొలాబరేటివ్ ప్రాసెస్. ఒక్కొక్క ప్రొడ్యూసర్కి ఒక్కొక్కలాగా సినిమా నచ్చుతుంది. సో వాట్ రియలీ అలైన్డ్ వాజ్ జాన్వి గారు ఈ సినిమాని ఎట్లా చూస్తున్నారు అనేది చాలా మ్యాచ్ అయింది నాతో. బట్ ఆఫ్ కోర్స్ ఆడియన్స్ పర్స్పెక్టివ్లో చూస్తున్నప్పుడు వాట్ కెన్ వీ డూ బెటర్ అనే డిస్కషన్స్ అయితే నాట్ జస్ట్ డ్యూరింగ్ ద స్క్రిప్టింగ్, సెట్లో కూడా, సెట్కి ముందు గ్యాప్ ఉన్నప్పుడు, ఎడిట్లో కూడా ద ఫ్యాక్ట్ దట్ టీమ్ అంతా సినిమాని ఎట్లా లేపాలి, ఏం చేస్తే బెటర్ అవుతుంది అనే ఇంటెన్షన్ అయితే నాట్ జస్ట్ జాన్వి గారు, టీం మొత్తానికి ఉండింది. ఈవెన్ ది యాక్టర్స్ సెట్ మీద ఉన్నప్పుడు, ఒక సీన్ నరేట్ చేసినప్పుడు, వెన్ వీఆర్ డూయింగ్ అ సీన్, సరే ఇది ఏం చేస్తే ఇది కొంచెం మ్యాజిక్ క్రియేట్ చేయొచ్చు అన్న ఫీలింగ్ అయితే సెట్ మీద ఆల్వేస్ ఉంది. సో వాళ్ళిద్దరి మధ్య జర్నీ మనకి థ్రిల్ ఇస్తుంది అనుకోవచ్చు. అనుకోవచ్చు. అయితే మీరు ఫస్ట్ 21లో స్క్రిప్ట్ అనుకున్నప్పుడు యువర్ ఇనిషియల్ చాయిసెస్ దర్శి గారేనా? అప్పట్లో ప్రాబ్లీ నాట్ అండి, బికాజ్ ఐ థింక్ ఐ వాంట్ డూ న్యూ కమర్స్, ఈజీగా అయిపోద్ది కదా అని ఒక ఇంటెన్షన్తో స్టార్ట్ చేసిన సినిమా ఇది. సో ఐ థింక్ ఆఫ్టర్ ఐ కేమ్ టు SVC LLP అండ్ జాన్వి గారు, ఐ థింక్ షీఈస్ లైక్ ఈ స్టోరీకి వీ డిజర్వ్, దీస్ క్యారెక్టర్స్ డిజర్వ్ సమ్మన్ నోటెడ్ అని చెప్పి, అండ్ ఆ క్యారెక్టర్కి తగ్గట్టు మనం ఎవరైనా కాస్ట్ చేద్దాం అన్నప్పుడు దర్శి గారు వాజ్ లైక్ నో బ్రెయినర్. బికాజ్ క్యారెక్టర్ కూడా ఈజ్ అ బాయ్ నెక్స్ట్ డోర్, చాలా రిలేటబుల్ ఉంటాడు. మది అనే క్యారెక్టర్, మధుసూదన్ రావు అనే క్యారెక్టర్, అంటే లవ్ కోసం లాంగింగ్ ఉండి సెటిల్ అవ్వాలనే ఫీలింగ్, ఆ నేటివిటీ తీసుకురావడం అంటే దర్శి గారు సీమ్ లైక్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ ఆనంది గారు కూడా చాలా ఇది బ్రేక్ చేస్తూ చేసిన ఫిల్మ్ ఏమో కదా, అంటే ఆవిడ ప్రీవియస్ చేసిన ఫిల్మ్స్కి ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ షీస్ డన్. బట్ వై ఆనంది గారు ఈవెన్ వాంటెడ్ టు డూ దిస్ మూవీ వాజ్ బికాజ్ షీ రిలేటెడ్ టు ద క్యారెక్టర్. అంటే ఈ థ్రిల్ అడ్వెంచర్ కావాలన్న క్యారెక్టర్, అంటే రమ్య అనే క్యారెక్టర్ బిర్యానీ వండుతూ ఉంటుంది, అంటే టీ పెట్టిస్తూ ఉంటారు. సో ఇలాంటి చిన్న చిన్న ఎలిమెంట్స్ రియల్లీ అట్రాక్టెడ్ ద యాక్టర్స్ టు వాంట్ టు డూ దిస్ క్యారెక్టర్. ద డే వెన్ అంటే వీళ్ళు సినిమా ఓకే చెప్పి మీరు మై ఫస్ట్ డెబ్యూటెంట్ అని ప్రొడక్షన్ నెంబర్ 9 అని చెప్పి మీరు ఇన్స్టాలో పోస్ట్ చేసినప్పుడు, లైక్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్లడెడ్ విత్ మెసేజెస్ ఎవ్రీథింగ్, మీ ఫ్రెండ్స్ ఎవర్ సీన్ యువర్ జర్నీ వీళ్ళందరికీ. అంటే అప్పుడు ఆ డే ఏంటి అసలు మీకు ఆ డెబ్యూటెంట్ స్టార్ట్? అంటే నేను ఊర్లో లేనప్పుడు ఎక్కడో ఉండే, నాకు గుర్తులేదు, కానీ
అబ్బా ఇప్పుడైనా వచ్చిందిరా బయటికి అనే ఒక ఫీల్ అయితే అందరూ, ఐ మీన్ ఎవ్రీ వన్ హూ సీన్ మీ స్ట్రగుల్ త్రూ ద ఇయర్స్, సీన్ మీ అంటే అంటే సినిమా అనే ఫీల్డ్కి నేను 4 ఏళ్ళ ముందు రాలేదు 21 నుంచి స్టార్ట్. నేను 10th స్టాండర్డ్ నుంచి నేను రాస్తూనే ఉన్నా అప్పటి నుంచి. సో లాట్ ఆఫ్ పీపుల్ వెన్ దే సీ యూనో ఇంత ప్రయత్నం చేస్తున్నాడు కుదురుతుంది అనేప్పుడు ద హ్యాపీనెస్ దట్ ఎవ్రీ వన్ ఎల్స్ ఫెల్ట్ చాలా బాగా. బిఫోర్ దిస్ మీరు ఎవరికైనా వర్క్ చేస్తున్నారా అంటే 21కు ముందు? యా చాలా వర్క్ చేశానండి. సో నేను 2 వెబ్ సిరీస్ రాశానండి. వన్ కాల్డ్ బెటర్ లైఫ్ ఫౌండేషన్, అది ఒక ఇంగ్లీష్ హిందీ వెబ్ సిరీస్ విత్ స్టాండప్ కమీడియన్స్ నవీన్ రిచర్డ్, కనన్ గిల్, సుముఖి సురేష్ అని, రాహుల్ హోటా అండ్ నవీన్ రిచర్డ్ అని రైటర్స్ వాళ్ళతో కలిసి క్రియేట్ చేసి రాసిన నేను. సో అది అండ్ పుష్పాలి అని ఒక వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో వచ్చింది. దీంట్లో నేను రైటింగ్ టీమ్గా భాగంగా ఉన్నాను. దాని తర్వాత హైదరాబాద్కి వచ్చింది బికాజ్ ఆఫ్ తరుణ్ భాస్కర్ గారు. ఆయనతో ఐ థింక్ అ ఫ్యూ ప్రాజెక్ట్స్ ఐ వర్క్డ్ విత్ హిమ్ అండ్ దట్ రియలీ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ అండ్ ప్రాబ్లీ చేంజ్డ్ మై లైఫ్ టు అ లార్జ్ ఎక్స్టెంట్ అనొచ్చు. ఈ స్క్రిప్ట్ ఇదంతా చెప్పినప్పుడు తరుణ్ భాస్కర్ రియాక్షన్, ఆయన రియాక్షన్ ఏంటి? యాక్చువల్లీ ఫస్ట్ టైం నేను ఈ సినిమా ఊహించినప్పుడు ఫస్ట్ ఆయనకి నరేషన్ చేసిన. అవును, సరే నేను చెప్పిన తర్వాత సరే ఏం చేయబోతు చాలా బాగుంది ఏం చేయబోతున్నావు అని చెప్తే ఏంటి డైరెక్టర్ వెతకాలి కదా అన్నట్టు, ఎందుకు నువ్వే చేయొచ్చు కదా ఎందుకు. ఫస్ట్ మీరైతే ఇనిషియల్ ఇన్ ద రైటింగ్ ప్రాసెస్ అంతే? యా 15 years నుంచి రైటింగే మెయిన్ అండి. ఇప్పుడు కూడా నేను డైరెక్టర్ కన్నా రైటర్ అని చెప్పడమే నాకు ఇంకా బ్యాకింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఐ వర్క్ విత్ లాట్ ఆఫ్ డైరెక్టర్స్, స్క్రిప్ట్ డాక్టర్గా కానీ రైటింగ్ టీంలో డెవలప్మెంట్లో. అండ్ అదర్ దెన్ దట్ నా సినిమా నా వెబ్ సిరీస్ పిచ్చింగ్ ఫేజ్ అయితే చాలా ఒక 5-6 years ఐ బిన్ పిచ్చింగ్ అ లాట్. ఓటీటీస్ కానీ ప్రొడక్షన్ హౌసెస్ కానీ ఆ జర్నీ అయితే పెద్ద జర్నీ అది. సో ఫస్ట్ సినిమాకి ఇప్పుడు జాహ్నవి గారు ఇది అండ్ అటుపక్క స్పిరిట్ మీడియా, సో ఇది కొంచెం మీ మీద ఇంకా బాధ్యతని పెంచింది అనుకో. ఆఫ్ కోర్స్, కానీ ఐ మీన్ ఇట్ ఆల్సో గేవ్ మీ సో మచ్ సపోర్ట్ బికాజ్ రానా గారు ఐ వర్క్ ఫర్ అ బిట్ విత్ రానా గారు ఆల్సో. ఆయనకి ఒకటి నచ్చుతుందంటేనే అది ఒక పెద్ద మార్క్ కదా. సో అండ్ బోత్ ఆఫ్ దెమ్ కలిసి ఐ ఫీల్ లైక్ దే టుక్ కేర్ ఆఫ్ ద ప్రాజెక్ట్ సో వెల్. ఒక్కొక్క డెసిషన్ చాలా కేర్ తీసుకొని సినిమాకి ఏం చేస్తే బాగా వెళ్తుందని ఒక ఫీలింగ్ అయితే ఎవ్రీ టైమ్ ఐ హ్యావ్ కాన్వర్సేషన్స్ విత్ జాన్వి గారు అండ్ రానా గారు. దట్ సపోర్ట్ వాజ్ ఆల్వేస్ దేర్ అండ్ ఐఎమ్ సూపర్ లక్కీ టు హ్యావ్ బోత్. ఇనిషియల్ స్టేజ్ నుంచి దే హ్యావ్ ట్రావెల్డ్. యా ఐ మీన్ ఇనిషియల్ స్టేజ్ అంటే ఈ ప్రొడక్షన్ హౌస్కి వచ్చిన తర్వాత ఐ వాజ్ దట్ ప్రాబ్లీ డ్రాఫ్ట్ 22 అనుకుంటా. డ్రాఫ్ట్ 26కి మనము షూట్కి వెళ్ళిపోయాము. సో 2023 సెప్టెంబర్ అక్టోబర్కి వచ్చినాం ఇక్కడ. సో యాజ్ అ రైటర్ డైరెక్టర్ నేను చెక్కుతూ ఉంటాను. ఓకేనా, ఇది ఒక 8 months లోనే కంప్లీట్ చేసినట్టున్నారు కదా. ఫెబ్లో స్టార్ట్ చేసి 8 months లో కంప్లీట్ చేసిన. అదైతే అంటే మేబీ ప్రాసెస్ అది టైం పడుతుంది కానీ 8 months లో కంప్లీట్ చేయడం అవుట్పుట్ అనేది ఇప్పుడున్న దీనికి ఛాలెంజే అనుకోవచ్చు. ఐ మీన్ ఇట్స్ ఆల్ ద టీమ్ అండి. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆర్ ఏడీ టీమ్ ఆర్ ఏసీ టీమ్ ఆర్ ప్రొడక్షన్ టీమ్ అండ్ మోస్ట్లీ ఇట్స్ మోర్ అబౌట్ హౌ జాన్వి గారు ప్లాన్ దిస్ హోల్ థింగ్ సచ్ దట్ ఏమున్నా అంటే ఒక షార్ట్ టైంలో ఫినిష్ చేస్తేనే సినిమా మీద ఒపీనియన్ అనేది బాగుంటుంది. ఎందుకంటే ఇండస్ట్రీ లోపల టాక్ వెళ్తూ ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు అంటే ఏదో ఒక కారణం ఉంటుంది డిలే అయినందుకు, కానీ అది బయట బాగా కనిపించదు యూనో. సో అవన్నీ సమ్టైమ్స్ డైరెక్టర్ లేట్ అని కూడా అంటారు. అవును అనుకోవచ్చు కదా. సో ఐ థింక్ ఇట్స్ నాట్ జస్ట్ మీ, ఇట్స్ జస్ట్ ద హోల్ టీమ్. ఒక ప్లాన్కి స్టిక్ అవుతూ చేయడం అనేది ఒక డైరెక్టర్కి పెద్ద హెల్ప్ అది. అండ్ వెరీ గ్రేట్ఫుల్ అండి. అండ్ సాంగ్స్ నాకు దోచావే విన్న రోజు నుంచే చాలా బాగా అనిపించింది నాకు కూడా అండి. లియోన్ ఎలా అంటే మీ మ్యూజిక్ సిట్టింగ్స్? So one thing I connected with Leon Garu was the fact that he's done many rom-coms. So ఆయనకి ఆ పల్స్ని పట్టుకోవడం అంటే చాలా ఈజీ. కానీ వాట్ హీ లైక్ ఏదో కొత్త ట్విస్ట్ ఉందండి దీంట్లో. సో ఒక 2 genre మిక్స్ అవుతున్నప్పుడు ఐ థింక్ హీ ఫౌండ్ ఇట్ రియలీ ఎక్సైటింగ్ ఫర్ దట్. అండ్ దోచావెన్ అనే సాంగ్కి వస్తున్నప్పుడు ఆర్ ఇంటెన్షన్ వాజ్ దట్ ఒక కొత్త సాంగ్ అయితే ఇవ్వాలి, ఓకేనా, కానీ అది కూడా చాలా అంటే రిలేటబుల్గా కూడా ఉండాలి. ఒక రొమాన్స్ రావాలి, కర్ణాటక ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసాము అండ్ బీట్స్ డాన్స్ కూడా అంటే కుదరాలి ఆ సాంగ్కి, రైట్. సో ఐ థింక్ వెరీ కాన్షియస్ ఇంటెన్షన్స్
ఓకే ఒక సాంగ్ ఊహించినప్పుడు ఓకే దేనికోసం సాంగ్ చేస్తున్నాం, ఎలాంటి ట్యూన్, అండ్ ఆఫ్ కోర్స్ ఐటరేషన్స్ ఉంటాయి కానీ మీరు ఇక్కడ నుంచి వర్క్ చేస్తున్నారు, లియోన్ గారు చెన్నై నుంచి వర్క్ చేస్తారు, నేను వెళ్తూ ఉంటా అప్పుడప్పుడు. కానీ ఐ థింక్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ వీడియో కాల్స్, లాట్ ఆఫ్ సాంగ్ లైక్ లాట్ ఆఫ్ ఫోన్ కాల్స్. ఆయన ట్రాక్ పంపిస్తూ ఉంటారు, నేను ఇక్కడ చూపించి ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ ఆయన కాల్ చేసి ఫీడ్బ్యాక్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ ఇలా డిస్టెన్స్ అనేది అంటే ప్రాబ్లం ఏం అవ్వదు అంటే ఇట్స్ అబౌట్ లియాన్ జేమ్స్ అండి, బికాజ్ I think he loves cinema so much kada. So I think conversations is all about work, okay, and same feel as I got in my team, it's with Leon gar also. How do we make something better that everyone likes anedi challenge kada, and till we cracked that, I'm so happy that he was always patient enough to get that confirmation ee song e chestunam ane daniki journey undindi gaani so happy that he was so patient. And honestly ఆయనకి ఉన్న నాలెడ్జ్కి, ఆయన ఉన్న మ్యూజికల్ జీనియస్కి our team is grateful to get these kind of songs. అది దోచావి నన్ను మాత్రమే కాదు, ఉన్న 4 సాంగ్స్ సినిమాల్లో టీమ్కి చాలా బాగా నచ్చి వి గాట్ గ్రేట్ సింగర్స్. ఆఫ్ కోర్స్ దోచావి నన్ను సాంగ్ బై యాబీవి, ఆయన కాంతారలో కూడా ఒక పాట పాడారు. సో అలా ఇట్స్ ఆల్ అ వెరీ కలెక్టివ్ కొలాబరేటివ్ ఎఫర్ట్ అండి. అండ్ పెళ్లి షురు అనే ఒక సాంగ్ వచ్చింది, శ్రేయా ఘోషాల్ గారు పాడారు, దీపక్ బ్లూ గారు పాడారు. సో ఇట్స్ నాట్ జస్ట్ సాంగ్ కనెక్టివ్ టు ద ఆడియన్స్. ఖచ్చితంగా. అండ్ నేను డైరెక్టర్ కదా, నేను కూడా ఒక ఫస్ట్ ఆడియన్స్ యూనో. సో ఖచ్చితంగా అండి, లైక్ ఫస్ట్ టైం నేనే వింటా కదా పాటలని. సో నాకు వస్తున్న కిక్ యూనో వెన్ ఐమ్ లిస్నింగ్ టు ది సాంగ్ అది వేరే ఉంటుంది ఖచ్చితంగా. అండ్ ఈ సినిమాకి అంటే ఒక బిగ్ ఆస్పెక్ట్ సుమ గారు అనుకోవచ్చు. మీరు సుమ గారిని మేకింగ్ సమ్ వీడియోలో ఒప్పించడానికి ట్రై చేస్తారు. అది నిజం అండి, అది మేకింగ్ కోసం చేసింది కాదు, అదే జరిగింది, అందుకే ఆ రీల్ చేసినాము మనము. కానీ చాలా బిజీ ఉంటారు కదా సుమ గారు. చాలా బిజీ అండి. ఐ డోంట్ నో హౌ మేడమ్ హ్యాస్ సో మచ్ ఎనర్జీ. ఐ థింక్ నేను కలిసిన యాక్టర్స్తో ఐవ్ నెవర్ సీన్ అన్ యాక్టర్ లవ్ లైఫ్ సో మచ్. ఆవిడ హోస్టింగ్ కానీ యాక్టింగ్ మాత్రమే కాదు, ద కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ షీ డస్ త్రూ అవుట్ హర్ డే, అది ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది చేస్తూ ఉంటారు. బట్ ఇంత సినిమాకి టైం ఎలా కుదిరించుకోగలిగారు? అంత ఇంట్రెస్ట్ ఉందండి యాక్టింగ్ మీద. దట్స్ వాట్ ఐ రియలీ లవ్డ్ అబౌట్ సుమ గారు. ఎంత టైర్డ్ ఉన్నా, కాల్ షీట్ ఉన్నప్పుడు మాత్రం ఎంత ఇంట్రెస్ట్తో షీ కమ్స్ అండ్ యూనో డెలివర్స్ ఈచ్ డే వెన్ ఎవర్ షీ కమ్స్. ఇట్స్ అగైన్ ఐఎమ్ లక్కీ. ఈ పోస్టర్ ఇట్ సైడ్ నుంచి చూస్తే కొంచెం రష్మిక లాగా కనిపిస్తుంది. ఈవెన్ వి సెడ్ టు ఆనంద్ గారు ఇన్ ది ఇంటర్వ్యూస్ ఆల్సో. అది మీకు కనిపించిందా చేసేటప్పుడు? అంటే అనిపించవచ్చు, అది ఒక్క యాంగిల్ నుంచే కదా. చేసేటప్పుడు అనిపించిందా మీకు? అంటే ఇలా చేసేటప్పుడు అయితే అనిపించలేదు. బట్ ఈ సినిమాలో ఏదో ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది ఆడియన్స్ కి అని అంటున్నారు. మీరే అదే హీరోయిన్ చెప్పలేరు సార్. ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక సినిమా జరుగుతుందంటే ఎవరో ఒక ఏడీకి ఫోన్ చేసినా చెప్తారు సినిమా ఏంటి అని. ఎవరైనా ఏడీస్ ఇక్కడ సర్ప్రైజ్ లేదు, చాలా ఉన్నాయండి. స్టోరీలో సర్ప్రైజ్ ఉంటుంది, కాస్టింగ్ లో సర్ప్రైజ్ ఉంటుంది, మూమెంట్ సర్ప్రైజ్. ఎక్కడో గెస్ట్ అపియరెన్సెస్, కేమియోస్ చాలా ఉన్నాయి అని అంటున్నారా? అన్నని మనం చూద్దాం 21st రోజు చూసి. అది ఏంటంటే దానికి ఒక ఇంపార్టెంట్ స్టోరీకి తగ్గట్టు ఉంటుందండి. ఐ మీన్ ఆనెస్ట్లీ గెస్ట్ అపియరెన్స్ పెట్టాలని పెట్టలేదు, అది అలా కుదిరింది. అంటే ఈ స్టోరీ చెప్పడానికి ఇది పెడితే బాగుంటుంది కదా అని ఒక ఐడియాతోనే చేసినాము. 21st చూసేటప్పుడు హూ విల్ రియలైజ్ మోర్. ఇప్పుడు దర్శ అవ్వచ్చు, ఆనంద్ అవ్వచ్చు, వాళ్ళ కాంబినేషన్ మీరు మంచిగా సెట్ చేశారు, తెలిసిన మంచి పేరు వీళ్ళిద్దరు. ఏంటంటే ఆ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ చూసే అంటే చూపిస్తున్నారా ఆడియన్స్ కి? ఖచ్చితంగా ప్రతి సీన్లో కాన్ఫ్లిక్టే. అంటే లవ్ సినిమా తీసేటప్పుడు అంటే లవ్ అవుద్ది, కానీ లవ్లో ఏం కాన్ఫ్లిక్ట్ అవుతుంది, ఆ కాన్ఫ్లిక్ట్ ముందుకు ఎలా వెళ్తుంది, ఏం డిసిషన్ తీసుకుంటారు అనేది క్యూరియాసిటీ కదా ఒక లవ్ స్టోరీలో. సో అది ప్రతి సీన్లో ఖచ్చితంగా ఉంటుంది. Who will have more upper hand in this? ఏం కాదండి, ఒక కపుల్ని చూసేటప్పుడు కపుల్ని చూద్దాం కదా, కపుల్నే చూస్తాం. బట్ బయట మనకు చెప్పినా చెప్పకపోయినా ఒక ఆ థింగ్ అయితే అంటే స్క్రిప్ట్ డిజైన్ పరంగా రమ్య అనే క్యారెక్టర్ హ్యాస్ మోర్ అంటే ఒక అవుట్లయర్ డిసిషన్, ఒక క్రేజీ డిసిషన్ తీసుకునే క్యారెక్టర్ రమ్య క్యారెక్టర్. అండ్ దానికి మది అనే క్యారెక్టర్ ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది కూడా కామెడీనే ఇక్కడ. సో వీల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ దోస్ సీన్స్. బట్ కాన్సన్ట్రేషన్ సీన్ మీద ఏంటంటే ఈ రెండు క్యారెక్టర్ వెరీ డిఫరెంట్ స్ట్రేంజ్ క్యారెక్టర్స్, హౌ ఆర్ దే రియాక్టింగ్ కపుల్కి ఫైట్ ఉన్నప్పుడు, కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు. ఎందుకంటే టీజర్లో ఒక లైన్ చూస్తుంటారు, ఎంత కొట్లాడుకున్నా ఎంత అరుచుకున్నా చివరికి ఒక చాయ్ తాగుతూ మాట్లాడుకుని సాల్వ్ చేసే పెళ్లి కావాలి. రియల్ టైం అని నాకు అనిపించే లైన్స్ నేను రాస్తా కదా, జరిగే థింగ్స్ ఆర్ సినారియోస్ ఏమైనా చూసి. అలా కాదు. ఐ థింక్
అంటే ఆనెస్ట్లీ లివింగ్ లైఫ్ లైక్ దిస్ అని ఉంటుంది కదా, మా మమ్మీ నుంచే వచ్చింది అనుకుంటారు. అంటే షీ కీప్ సేయింగ్ అంటే ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా కామ్గా ఉండడమే మెయిన్. లేకపోతే నువ్వు అంటే ఇఫ్ యూఆర్ రియలీ కేఆటిక్ అండ్ ఎనర్జెటిక్ అప్పుడు ఇంపల్సివ్గా డెసిషన్ తీసుకోవడం చాలా కష్టమైతే, ఎవరున్నా కూర్చొని మాట్లాడి ఏం కావాలని నేను కనుక్కొని డెసిషన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మా మమ్మీ నేర్పించింది. అది ఇప్పుడు నవ్ డేస్ ల్యాక్ అవుతుందని అనుకోవచ్చా? అంటే ఒక్కొక్కరికి డిఫరెంట్ ఉంటుంది కదండి. I don't know about that. ఎలా ఉంది ఇప్పుడు? If you are writing the script about this married people, you will అంటే నాకు పెళ్ళవ్వలేదు, నాకు అంతకన్నా తెలియదు. Yeah, you can say that అండి. Like that's why I feel like lot of couples will relate to this movie. అంటే వాళ్ళ లైఫ్లో జరుగుంటుంది ఇలాంటి సిచ్యువేషన్స్. అంటే ప్లాట్ ఏదైనా కానీ వాళ్ళ మధ్య ఉన్న అంటే మూమెంట్స్ అనేది చాలా రిలేటబుల్గా చేయాలి కాబట్టి మనం స్క్రిప్ట్ ఇలా రాసాం. అండ్ టీజర్లో కూడా చూస్తారు అంటే మీ మ్యారీడ్ లైఫ్ ఎక్స్పెక్టేషన్ ఏంటి అనేది చాలా నార్మల్గా అడుగుతున్న క్వశ్చన్ కదా. సో ఆ ఇంటెన్షన్ అయితే చాలా రిలేటివ్గా ఉండాలి. ఆడియన్స్ చూస్తే నాకు ఇది జరిగింది అని చెప్పాలి అనే ఒక ఎగ్జాక్ట్లీ. సో దట్ వాజ్ ద ఇంటెన్షన్ అబౌట్ రైటింగ్ ఎవ్రీ సీన్, యూనో. సో ఏదో ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయాలి కాబట్టి రాసిన సీన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఇట్స్ స్టోరీకి తగ్గట్టు ఈ క్యారెక్టర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ కలుస్తున్నారు, ఈ డెసిషన్ ఇక్కడ తీసుకుంటున్నారు, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నాయి, చాలా ఆర్గానిక్గా యూనో దట్ వాస్ ది అటెంప్టెడ్ రైట్. డైలాగ్స్ ఆల్సో మొత్తం మీరే? నో. సో ఐ రోట్ ద బెంగళూరు ఇంగ్లీష్ వర్జన్. బేసిక్లీ నేను బెంగళూరు నుంచి అండి, తమిళనాడు బెంగళూరు నుంచి. సో అక్కడ మాట్లాడే భాష చాలా సౌత్ ఇండియన్ లాంగ్వేజ్కి దగ్గర ఉంటుంది. అంటే మాట్లాడే ఇంగ్లీషే ఆ సెంటెన్స్ స్ట్రక్చర్ అలా ఉంటుంది. స్క్రిప్ట్ని నేను అలా రాశాను. సో కార్తిక్ తుపురాని అనే ఒక డైలాగ్, హీఈస్ యాక్చువల్లీ డైరెక్టర్, #bro అనే ఒక సినిమా తీశారు నవీన్ చంద్ర అండ్ వికా గోర్ అని. సో ఆయన ప్రాజెక్ట్లోకి వచ్చిన తర్వాతనే ఇది తెలుగు సినిమాగా మారింది. అది కంప్లీట్ ఎక్కడ మనకి తెలీదు, ఆ ఫ్లేవర్ తెలుగు ఫ్లేవర్ లానే ఉంటుంది. ఐ థింక్ వాట్ హీ అండర్స్టూడ్, నా స్పీచ్ ప్యాటర్న్ కొంచెం చాలా బాగా అర్థం చేసుకున్నారు. అంటే నాకు ఏది కామెడీ అని అనిపిస్తుంది, నాకు ఏది రియాక్షన్ అని అనిపిస్తుంది అని చాలా బాగా అర్థం చేసుకొని వెన్ ఐ రెడ్ ద స్క్రిప్ట్, తెలుగు స్క్రిప్ట్ వర్జన్, ఆఫ్ కోర్స్ నాకు అప్పుడు తెలుగు తెలియదు, బట్ నేను చదివి వెన్ ఐ హియర్, సో ఐ యూస్ టు ఆస్క్ హిమ్ టు సెండ్ మీ వాయిస్ నోట్స్. సరే ఇది నువ్వు రాసినావు కదా, ఒక్కొక్క సీన్కి నువ్వు వాయిస్ నోట్ పంపుతావు అంటే చాలా నా టార్చర్ భరించి వాయిస్ నోట్ పంపితే దెన్ ఐ అండర్స్టూడ్ ఇది చాలా యూనో ఇట్స్ సౌండింగ్ వెరీ గుడ్. బికాజ్ నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత సినిమా అంటే ప్రతి వారం ఫ్రైడే సినిమాకి వెళ్ళడం అయితే ఒక అలవాటుగా పెట్టుకున్నాను. సో ఆ ఫీల్ వస్తుందా సినిమాకి అనేది? చూసిన సినిమాలు ఏమైనా ఉన్నాయి రీసెంట్గానా? అంటే లాస్ట్ 4 years చూస్తూనే ఉన్నాయండి, వాట్ ఎవర్ రిలీజ్. అంటే ఇండస్ట్రీలో ఉండాలంటే యూ హ్యావ్ టు బీ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ అవుట్ సైడ్, వాట్ ఆర్ పీపుల్ వాచింగ్, ఏది బాగా. వాట్ హుక్ పాయింట్స్ ఇన్ ఫిల్మ్స్ దట్ వర్క్డ్ వెల్ అండ్ అంటే కాన్షియస్గా కాదండి, బికాజ్ ఐ థింక్ ఒక ఫిల్మ్ మేకర్కి అది మాత్రం యూనో మైండ్లో పెట్టుకొని వెళ్తే సినిమా చూసే ఎక్స్పీరియన్స్ మారిపోద్ది. సో ఐ ట్రై టు బీ కొంచెం సబ్కాన్షియస్గా, అంటే ఏంది ఒక సీన్ చూస్తున్నాం, అందరు నవ్వుతున్నాం, నేను కూడా నవ్వుతున్నా అంటే అది నేను అబ్జర్వ్ చేస్తాను, అవును నేను కూడా నవ్వినా, నేను ఇలాంటి ఆడియన్స్తో కనెక్ట్ అవుతున్నా అనే ఒక ఫీలింగ్ అయితే నాకు అప్పుడప్పుడు యూనో వస్తూ పోద్ది. కానీ ఐ థింక్ వేర్ ఐ గెట్ ఫీలింగ్ దట్ అవును ఈ సీన్లు వర్క్ అవుతున్నాయి, ఈ స్క్రిప్ట్ వర్క్ అవుతుంది అనేది నరేషన్ బట్టి ఉంటుంది. నేను ఈ సినిమాకి బోల్డ్ నరేషన్ చేసినాను. సో దట్ వే ఒక్కొక్కరు ఎలా రియాక్ట్ అవుతారు ఒక సీన్కి, ఏది నచ్చింది వాళ్ళకి, ఒక స్క్రిప్ట్ నరేషన్ చేసిన తర్వాత వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది ఒక ఫిల్మ్ మేకర్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఒక ఫైనల్ ప్రోడక్ట్ని ఊహించడం అనేది చాలా కష్టం అండి ఒక నరేషన్తో. సో ఒక ప్రొడ్యూసర్తో లేకపోతే ఒక డైలాగ్ రైటర్తో ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్తో నరేట్ చేసినప్పుడు దే విల్ నో అంటే స్క్రిప్ట్ ఇలా ఉంది, అది స్క్రీన్ పైన ఎట్లా రావచ్చు అనేది వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తో చెప్పేటప్పుడు దట్ రియలీ హెల్ప్ మీ యూనో. అండ్ నేను అందరి ఫీడ్బ్యాక్ వింటానండి. ఓకే డెసిషన్ ఆఫ్ కోర్స్ కలిసి ఎండింగ్లో నేను తీసుకుంటా లేకపోతే కలిసి చేసుకుంటాను, బట్ నాకు అన్ని ఫీడ్బ్యాక్ వినాలని ఉంటుంది. ఎందుకంటే నేను తెలుగు కొత్త, నేను ఫీడ్బ్యాక్ వింటేనే నేర్చుకోవచ్చు కదా. సో అదైతే ఒక పద్ధతి. అది ఇప్పుడు ఫిల్మ్ అంతా అయిపోయిన తర్వాత జాహ్నవి గారు అండ్ రానా గారు ఇచ్చిన ఫైనల్ వర్డిక్ట్ టు యువర్ మూవీ? జాహ్నవి గారు అయితే హ్యాపీ అని చెప్పారు నాకు. ఐ థింక్ 21st రోజు అందరికి తెలుస్తుంది కదా, ఇట్స్ మోర్ సో అబౌట్ దట్. సో ఇప్పుడు బిఫోర్ ఇంటూ వర్క్, రైటింగ్, ఎవ్రీథింగ్, అండ్ ఇప్పుడు మీ డెబ్యూటెంట్ మూవీ అండ్ ఫర్దర్ ఏంటంటే డైరెక్షన్ కంటిన్యూషన్ ఆర్ ఎల్స్ స్క్రిప్ట్స్ మీద ఎక్కువ? అంటే బోత్ అండి. లైక్ రైటింగ్ అనేది దట్స్ వాట్ ఐ బీన్ డూయింగ్ ఫర్ 15 years కాబట్టి అదైతే ఎప్పుడు ఆగదు. డైరెక్షన్ అయితే కుదరాలి. అంటే ఒక సినిమా ప్యాకేజ్ చేయడము, అది యూనో కాస్ట్ చేయడము,
అది షూట్కి వెళ్ళడం అనేది. హ్యాండ్లింగ్ ఈజీ అని అనిపించిందా ఫస్ట్ సినిమా డైరెక్టర్? అలా అన్నాను, కానీ ఐ హ్యాడ్ ద బెస్ట్ సపోర్ట్ అండి. నా ఏడీ టీమ్ కానీ, మా ప్రొడక్షన్ టీమ్ కానీ, మాకు జాన్వి గారు, మా కో ప్రొడ్యూసర్ రాత్యమరు గారు, ఒక్కొక్క డిసిషన్కి యూనో కేర్ తీసుకుంటూ నాకేం కావాలి, టీంకి ఏం కావాలి, అంటే మనము విన్న స్క్రిప్ట్కి జస్టిస్ చేస్తున్నామా లేదా అని చూసి డిసిషన్ తీసుకోవడానికి నాకు చాలా బాగా హెల్ప్ అయింది. లేదండి, అది మాత్రం ఎక్స్పెక్ట్ చేయదు. అంటే ఫస్ట్ సినిమా కదా కనిపించాలని అనుకుంటారు కదా చాలా మంది. అనుకోలేదండి నేను. ఫైనల్లీ 21st థియేటర్స్లో రాబోతున్నారు అండ్ మాకు ఒక మంచి థ్రిల్ ఇవ్వబోతున్నారు కాబట్టి యూ వర్డ్స్ ద ఆడియన్స్. ఫ్యామిలీతో వచ్చి చూడండి, చాలా సింపుల్ అండ్ స్వీట్గా ఉంటుంది. థియేటర్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక స్మైల్తో వెళ్తారు, అది మాత్రం ఖచ్చితంగా నేను ప్రామిస్ చేస్తా. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కోసం రండి, స్టోరీ ఎంగేజింగ్గా ఉంటుంది. దర్శి గారి పర్ఫార్మెన్స్, ఆనంది గారి పర్ఫార్మెన్స్ అండ్ ఎస్పెషలీ సుమ గారి పర్ఫార్మెన్స్ కోసం రండి. ఖచ్చితంగా ఫన్ అయితే ఉంటుంది, థ్రిల్లింగ్గా ఉంటుంది. 21st November ప్లీజ్ ఫ్యామిలీతో వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ గారు, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ 21st. థ్యాంక్ యూ. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు.